వెల్కమ్ బ్యాక్ అండి. సరికొత్త టి టిప్ తోటైతే మేము ముందుకొచ్చేసాము. ఈ టిప్ దేని గురించి అనుకుంటున్నారా? బ్యూటీ టిప్ అండి. బ్యూటీ టిప్ కోసం మన ముందుకైతే టమాటో అయితే తీసుకొచ్చారు. సో, టమాటో తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా 2 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే పీల్ తీసుకున్న దాంతో అయితే శుభ్రంగా ఇలాగా తురుము తీసేసుకోవాలి. ఎందుకంటే దాని నుంచి మనకి జ్యూసీగా వస్తుంది కదా! దానికోసం అనమాట. సో, మనకి ఈ విధంగా మెత్తని మిశ్రమం అయితే వచ్చిందండి. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేయబోతున్నారు. అదేంటో చెప్తాను. సో, దీంట్లో మనం నెస్కేఫ్ సన్‌రైజ్ కాఫీ పౌడర్ అయితే వేస్తున్నామండి. ఉంటే ఇదన్నా వేసుకోవచ్చు, లేకపోతే బ్రూ అన్నా వేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ కాఫీ పొడి ఏదైనా సరే వేసుకొని దాన్నైతే శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలానే కొంచెం షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, షుగర్ మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా అయితే మూడింటిని కూడా బాగా పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో, 3 మిక్స్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మిశ్రమంలా అయితే వచ్చిందండి. దీన్ని ఇప్పుడు నేను ఫేస్‌కి అయితే అప్లై చేయబోతున్నాను అనమాట. సో, ఈ విధంగా ఫేస్‌కి అయితే ఇలాగ అప్లై చేసేసుకోవాలి. సో, మిర్రర్ లేదు కాబట్టి నాకు ఇంకా ఎక్కడ వైట్ స్కిన్ ఉందో తెలియట్లేదు. సో, ఈ విధంగా రఫ్ చేయకుండా జస్ట్ ఇలా ప్యాక్ లాగా అయితే వేసేసుకోనండి. ఖచ్చితంగా 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 10 మినిట్స్‌లో మనకి ఇది ఆరిపోతుందనమాట. సో, ఇలా మనం వారంలో ఒకసారి వేసుకున్నట్టయితే కనుక మనకి ఫేస్ మీద ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో, బ్లాక్ హెడ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ కాఫీ పౌడర్ వల్ల. అలానే టొమాటో అయితే సాఫ్ట్‌నెస్ వస్తదనమాట. ఏదైతే ఎవరి స్కిన్ అయితే హార్డ్‌గా ఉంటదో దానికి టొమాటో గుజ్జు అయితే బాగా పనిచేస్తుంది. ఈ కాఫీ పౌడర్ వల్ల మనకున్న బ్యాడ్ బ్యాక్టీరియా అంతా రిమూవ్ అయిపోతుంది. ఇంకా షుగర్ వేసుకున్నాం కాబట్టి షుగర్ వల్ల కూడా మన ఫేస్‌కి స్మూత్‌నెస్ అలాగే ఏమన్నా బ్లాక్ హెడ్స్ అలాంటివన్నీ ఉంటే రిమూవ్ అయిపోతాయి. సో, ఈ విధంగా అప్లై చేసుకొని ఖచ్చితంగా 10 మినిట్స్ అయితే ఆరనివ్వాలండి. కడుక్కునే ముందు కొంచెం జస్ట్ వాటర్ వేసుకొని ఇలా రబ్ చేసుకొని ఇలా కడుక్కున్నట్టయితే కనుక మనకి ఈవెన్‌గా ఇలాగా ముక్కు దగ్గర అది చూడండి వైట్‌గా పిండి పదార్థంలాగా ఉంటదనమాట. ఈ చిన్ను దగ్గర. సో, అవన్నీ కూడా మృత కణాలు అంటారు కదా! అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సో, ఈ బ్యూటీ టిప్ వల్ల అంత యూజ్‌ఫుల్ అయితే ఉంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేసి మీకైతే రిజల్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరికొత్త బ్యూటీ టిప్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్. వెల్కమ్ బ్యాక్ అండి. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు కదా! ఇవి వాష్ చేసుకున్నాక చూపించలేదని అంటారు కదా! అందుకనేసే నేను ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను 10 మినిట్స్ తర్వాత. సో, డైరెక్ట్‌గా మీకే తెలుస్తది ఫేస్ అయితే ఎంత గ్లో వచ్చిందో, ఎంత డస్ట్ అయితే రిమూవ్ అయిపోయిందో. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకు ఎలాంటిది రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు బాయ్.